నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ కుటుంబ కథ చిత్రం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా ఎక్కడ చూసినా ఇదే చర్చ అని చెప్పి తమ్నేల్లో కూడా యాడ్ చేశాను. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోబోతున్నాం అని చెప్పేసి మీకు తమ్నేల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత కాలం కూడా ఆ ఫ్యామిలీని చాలా గుట్టుగా గుంబనంగా లాక్కొచ్చారు. రాజశేఖర రెడ్డి ఆ ఫ్యామిలీ విషయాల్ని చాలా సీక్రెట్గా లాక్కొచ్చారు. గుప్పెడు ముడిస్తే గుప్పెట్లో ఏముందో ఎవరైనా చెప్పగలమా? ఎవరూ చెప్పలేము. కానీ తెలిస్తే గుప్పెట్లో ఏముందో తెలిసిపోతుంది. గుప్పెట్లో ఏముందో తెలిసిపోవడమే కాదు, అరిచేతుల రేఖలు కూడా తెలిసిపోతాయి జనానికి. అలాగే రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు కూడా ఆ ఫ్యామిలీ గుట్టుగా ఉంది. రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఎన్ని వివాదాలు ఉన్నాయి, ఎవరితో ఎవరికి గొడవలు ఉన్నాయి, ఏంటి అనే విషయాలు మొత్తం బజార్లో పడిపోయింది. నిజానికి ఇలా ఆ ఫ్యామిలీ విషయాలు నడి రోడ్డు మీదకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు రాష్ట్ర ప్రజలు, అలాగే పొలిటికల్ అనలిస్టులు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ విషయాలు మాట్లాడటం, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ విషయాలు మాట్లాడటం చెయ్యబట్టే అవతలి పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ విషయాలు, రాజశేఖర రెడ్డి పర్సనల్ విషయాలు, ఎడుగురి సంధింటి ఫ్యామిలీ విషయాలు, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ విషయాలు మొత్తం అంతా కూడా అటాక్ చేసి బయటపెట్టారు. ఎంతలా అంటే రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత వరకు కూడా అసలు రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డికి ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, అలాగే ఆయన తండ్రి రాజారెడ్డి తండ్రికి ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు అనే విషయాలు ఎవరికి తెలియవు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరికి వివాదాలు ఉన్నాయి, ఎవరెవరికి స్నేహం ఉంది, ఎవరెవరు కలిసి ఉంటున్నారు, ఎవరెవరు దూరంగా ఉంటున్నారు అనేది కూడా ఎవరికి తెలియదు. అంతా గుట్టిగా ఉండేది. ఆ తర్వాత అన్నీ కూడా బట్టబయలైపోయాయి. మొత్తం ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఆ ఫ్యామిలీ తెరిచిన పుస్తకం అయిపోయింది. అసలు ఇంకా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత వరకు కూడా అసలు పులివెందుల రాజకీయాల్లోకి ఎవరిని రానివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందులలో రాజశేఖర రెడ్డి పోటీ చేస్తే అవతల కడప ఎంపీగా వివేకానంద రెడ్డి పోటీ చేసేవాళ్ళు. ఒకవేళ రాజశేఖర రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తే పులివెందులలో బరిలోకి దిగేది వివేకానంద రెడ్డి అయ్యేవారు. ఇలా వాళ్ళిద్దరే చూసుకున్నారు పులివెందుల రాజకీయాలని. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయారో పులివెందుల రాజకీయాల్లోకి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు కూడా రాజకీయాలలో అవినాష్ రెడ్డికి కానీ భాస్కర్ రెడ్డికి కానీ తావే లేదు. ఆ తర్వాతే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వచ్చారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే వైఎస్ ఫ్యామిలీలో కావచ్చు, గొడవలు రేగడానికి కారణం కూడా కడప ఎంపీ సీటే అంటారు. కడప ఎంపీ సీట్లో అంటే వివేకానంద రెడ్డి వైసీపీలోకి రానంత వరకు కూడా అవినాష్ రెడ్డి పోటీ చేశారు. మరి వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అయితే వివేకానంద రెడ్డి పోటీ చేయాలి, లేకపోతే షర్మిల పోటీ చేయాలి. ఎందుకని అంటే షర్మిల వైసీపీ కోసం చాలా కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఈ కడప ఎంపీ సీటు దగ్గరే వివేకానంద రెడ్డికి, అవినాష్ రెడ్డికి కూడా చెడిందంటారు. ఆయన చనిపోవడానికి కూడా ఈ కడప ఎంపీ సీటు వివాదమే కారణమని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఎక్కువగా మాట్లాడుకుంటే, ఇంకా దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి చెడిపోవడానికి కూడా కారణం ఆస్తుల వివాదం, కడప ఎంపీ సీట్ అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అభిష్టానికి మేరకు ఆస్తుల పంపకాలు చేయలేదని తల్లి విజయలక్ష్మి కూడా మాట్లాడారు. అలాగే కడప ఎంపీ సీట్ని షర్మిలకి ఇచ్చుంటే, లేదా రాజ్యసభ స్థానాన్నైనా షర్మిలకి ఇచ్చుంటే, వైవి సుబ్బారెడ్డికి ఇవ్వకుండా షర్మిలకి ఇచ్చుంటే వివాదాలు వచ్చేవి కాదు, లేకపోతే విజయసాయి రెడ్డికి ఇవ్వకుండా షర్మిలకి ఇచ్చుంటే వివాదాలు వచ్చేవి కావు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. మొత్తానికి ఎడుగురి సంధింటి ఫ్యామిలీలో ఎన్ని గొడవలు ఉన్నాయి అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. అయితే ఇప్పటి వరకు తెలిసినవి ఒకెత్తు, అసలు ఇక మీదట తెలియాల్సింది ఇంకొక ఎత్తు అన్నట్టుగా మారింది. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి తన నోటిని కంట్రోల్లో పెట్టుకోకపోవటం వల్ల, అలాగే అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇలాంటివన్నీ ఇవాళ బయటకు రావాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి వద్దు, మావిగనే ముద్దు అని చెప్పేసి మాట్లాడారు. అయితే మొదట్లో ఆ పార్టీ క్యాడర్ కూడా దాన్ని లైట్ తీసుకుంది, ఎవరు కూడా దానికి సపోర్ట్ చేయాల. కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని, ఇతరత్ర నాయకులందరినీ కూడా రాయబారానికి పంపించి జగన్మోహన్ రెడ్డి మావిగన్కి ఆ పార్టీ నాయకుల చేత జై కొట్టించారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మావిగన్కి జై కొట్టారో ఏబిఎన్ రాధాకృష్ణ ఏప్రిల్ 4వ తారీఖున వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో కొన్ని కామెంట్స్ చేశారు. వైసీపీ నాయకులకి ఎవరికి కూడా వెన్నుముక లేదు, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి జై కొడతారు, వాళ్ళ భార్యల్ని కూడా చెల్లెళ్ళుగా భావించమంటే చెల్లెళ్ళుగా భావించటమే కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని వాళ్ళ భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి పెళ్లి సంబంధాలు కూడా వెతుకుతారు, అంతటి వెన్నుముక లేని నాయకులు అని చెప్పేసి ఆయన కామెంట్ పెట్టారు. అయితే ఉపమానాలకి ఆడవాళ్ళని అవమానించడానికి తేడా తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆ పార్టీ నాయకులంతా కూడా
ఏబిఎన్ రాధాకృష్ణ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయాలని చూశారు. అయితే ఆయన మళ్ళీ శనివారం వరకు ఆగి ఇంకొక వీకెండ్ కామెంట్ వదిలారు. నాకు వైఎస్ఆర్ ఫ్యామిలీలో 25 ఏళ్ల క్రితం, సుమారుగా ఒక 25-30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నాకు తెలుసు. ఆ సంఘటన ఎంత భయంకరమైనదంటే, వివేకానంద రెడ్డి మరణించారు, గొడ్డలిపోటుతో మరణించారు అని చెప్పినా కానీ నాకు ఆశ్చర్యం కలగలేదు. ఎందుకనంటే నేను అంతకన్నా భయంకరమైన సంఘటనని విన్నాను కాబట్టి. 25-30 సంవత్సరాల క్రితం ఆ సంఘటన వైఎస్ ఫ్యామిలీలో జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్కి, జగన్మోహన్ రెడ్డికి, విజయలక్ష్మికి, షర్మిలకి మధ్య, ఆ ఫ్యామిలీలో ఆ నలుగురు మధ్య జరిగిన సంఘటనే అయి ఉంటుంది. ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి, ఆయన బిహేవియర్కి సంబంధించిన సంఘటనే అయి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడంతా కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకని అంటే, ఒకవేళ ఆ సంఘటన జరగలేదనుకోండి, అది తప్పు, ఏదో చీకట్లో బాణం వేశాడు ఆర్కే అనుకోండి, రాధాకృష్ణ ఏదో ఊహాజనితంగా మాట్లాడాడు అనుకున్నా కానీ ఈ పాటికి ఖచ్చితంగా విజయలక్ష్మో షర్మిలో స్పందించేవాళ్ళుగా. మా ఫ్యామిలీలో అటువంటి భయంకరమైన సంఘటనలు ఏమి జరగలేదు, కేవలం రాధాకృష్ణ తన టీఆర్పీ రేటింగ్ కోసం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కంట్రోల్ చేయడం కోసం, వాళ్ళని భయపెట్టడం కోసం మీరు గనక ఎక్కువ మాట్లాడారంటే మీ నాయకుడికి సంబంధించిన సీక్రెట్స్ నాకు తెలుసు, అవి బయట పెడతాను అని చెప్పి వాళ్ళని భయపెట్టడం కోసం మాత్రమే ఇలా మాట్లాడారు. మా ఫ్యామిలీలో అంత భయంకరమైన సంఘటనలు ఏం జరగలేదు అని వాళ్ళు బయటకు వచ్చి చెప్పుండేవాళ్ళు కదా, కానీ చెప్పలేదు. అయితే నిన్న కూడా ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకున్నాం. అది కూడా చాలా చిన్న సంఘటనే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ సంఘటన గురించేనా ఆర్కే చెప్పింది అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే నిన్న వీడియోలో కూడా చేశాను నేను. జగన్మోహన్ రెడ్డి మీద భారతీ రెడ్డి ఒక కేసు పెట్టారు, గృహహింసకి సంబంధించిన కేసు. జగన్మోహన్ రెడ్డి శారీరకంగా, మానసికంగా తనని హింసిస్తున్నాడని గృహహింస చట్టం కింద కేసు పెట్టారట పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో భారతీ రెడ్డి స్వయంగా వెళ్ళి. కానీ అది కూడా కాదు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే అది చాలా చిన్న విషయం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల గురించి భర్త భార్యను ఏదో హింసించాడు, శారీరకంగానో మానసికంగానో హింసించాడని చెప్పేసి కేసు పెట్టడం అనేది సర్వసాధారణమైన విషయం, అన్ని కుటుంబాల్లో జరిగే విషయం. ఇంకా పైగా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఇంకా చాలా చిన్నవాళ్ళు, పెళ్ళైన కొత్త. వాళ్ళకి పెళ్ళి ఎప్పుడైంది? 1996లో. ఈ కేసు ఎప్పుడు పెట్టింది భారతీ రెడ్డి? 2000 సంవత్సరంలో, ఇయర్ 2000లో ఆవిడ కేసు పెట్టింది. సో కాబట్టి ఇద్దరి వయసు చాలా చిన్నది. ఇప్పుడు 2026, వాళ్ళకి పెళ్ళై 30 ఏళ్ళో ఏమవుతుంది. సో అంటే ఇది చాలా చిన్న విషయం. అంటే ఇంకా భయంకరమైన విషయం, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి, ఆయన బిహేవియర్ గురించి ఆశ్చర్యపోయేటంతటి విషయం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ప్రజలంతా కూడా ఒకవేళ ఈ విషయం తెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ కూడా దూరం అయిపోతుందేమోనని చెప్పేసి భయపడే విషయం. అందుకనే ఆర్కే ఈ కామెంట్ చేసిన తర్వాత మరో వీకెండ్ కామెంట్లో ఆర్కే ఈ విషయాన్ని బట్టబయలు చేస్తాను అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. నిజానికి ఆర్కే మొదట చేసిన వీకెండ్ కామెంట్లో కన్నా రెండో వీకెండ్ కామెంట్లో భయంకరంగా తిట్టాడు వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని. ఆ పార్టీ నాయకుల్ని ఇంకా దారుణంగా దుయ్యబట్టారు ఆర్కే. కానీ ఎవరూ కూడా ఈ రెండో వీకెండ్ కామెంట్ తర్వాత నోరెత్తలేదు. అంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి మాత్రం అర్థమవుతుంది. మరి అది ఏ విషయం అని మీరు అనుకుంటున్నారు? ఆర్కే చెప్పినట్టుగా అది అంత భయంకరమైన విషయం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.